నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాస పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక దానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన సంబంధించిన ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నెల 25వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఇక ఎవరెవరికి యూనిట్లు ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఏ యొక్క విభాగాల ద్వారా ఇవ్వాలనే దానిపైన మాత్రం ఇప్పటికే ఆర్థిక శాఖ ఇక సిద్ధమవుతుంది. ఇక జిల్లా మంత్రులకు సంబంధించిన వాళ్ళే ఫైనల్ చేస్తే మాత్రం ఈ నెల 25 అంటే మే 25 తర్వాత 25 నుండి కూడా ఆ ఎంపిక ప్రక్రియ సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తవుతుంది. ఇక దరఖాస్తుల విషయానికి వస్తే మాత్రం లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించడమే అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక దరఖాస్తులో కనుక చూస్తే మాత్రం ఏకంగా ఈ 50,000 నుండి ₹1,00,000 వరకు మాత్రం చాలా అత్యంత తక్కువ దరఖాస్తులు వచ్చాయి. అనుకున్న యూనిట్ల కంటే ఎక్కువ తక్కువ దరఖాస్తులు వచ్చాయి. కానీ 1,00,000 నుండి 2,00,000, 2,00,000 నుండి 4,00,000 సంబంధించిన యూనిట్ల కోసం మాత్రం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఎందుకంటే ఇటు ప్రభుత్వము అత్యధికంగా ప్రాధాన్యతనిస్తూ అలాగే సబ్సిడీ ఇస్తున్న నేపథ్యంలో 70% వరకు సబ్సిడీ, 90% వరకు సబ్సిడీ ఉండడంతో చాలామంది దరఖాస్తులు పెద్ద మొత్తాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఇప్పుడు యూనిట్ల వారీగా ఇప్పుడు అధికారులు గుర్తించడం పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఎందుకంటే 2 నుండి 4 లక్షల సంబంధించిన దానిపైన ఎక్కువగా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడంతో తలనొప్పిగా మారిపోయింది. ఇక ఆర్థిక శాఖ విషయానికి వస్తే ఆర్థిక శాఖ ఇక అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంది. జూన్ 2వ తారీఖున 5 లక్షల మందికి యూనిట్లు ఇచ్చేలాగా అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇక నెలకు 2,000 కోట్ల చొప్పున 3 నెలల్లో 6,000 కోట్లను మాత్రం ఇక ఎవరైతే ఆశావాళ్ళు ఉంటారో వాళ్ళకు యూనిట్ల రూపంలో డబ్బులు బ్యాంకుల ద్వారా అందజేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. ఇక జూన్ 2న 5 లక్షల మందికి మొదటి దశలో భాగంగా 1,000 కోట్లను మాత్రం ఆ రోజు 1,000 కోట్ల సంబంధించిన యూనిట్లను మాత్రం ఆ రోజు అయితే ఇక అందజేయబోతుంది. ఇక ఆ నెలలో మరొక 1,000 కోట్లు, ఆ తర్వాత యావరేజ్గా 2,000కు 2,000 చొప్పున 3 నెలల్లో 6,000 కోట్లు అందించడానికైతే ఇక ఆర్థిక శాఖ అయితే ఇక అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంది. ఇక దరఖాస్తులు గుర్తించడము అలాగే విభాగాల వారికి ఇప్పుడు కార్పొరేషన్ల వారిగా అన్ని రకాలుగా కూడా చూస్తుంది. ఎందుకంటే కార్పొరేషన్లు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ టార్గెట్ల వారిగా ఎట్లా ఇవ్వాలని దానిపైన ఇటు ఆలోచన చేస్తుంది. మరోవైపు విపరీతమైన దరఖాస్తులు వచ్చాయి. 16,20,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని గుర్తించడము పెద్ద సవాల్గా మారుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే అనర్హులైన వాళ్ళు ఉంటారో వాళ్ళను ఏరివేసే పనిలో కూడా అధికారులు ఉన్నారు. ఇక లక్షల్లో ఉండడంతో వీళ్ళని ఏరివేసే ప్రాసెస్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో కార్పొరేషన్లో 5 ఏళ్లలో ఒకసారైనా ఎవరైనా లబ్ధి పొందితే మరోసారి అవకాశం లేకుండా చేసేలాగా, అలాగే అనర్హత బట్టి అంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్, వాళ్ళకున్న పరిస్థితులు, స్థితిగతులను పరిశీలించి దాన్ని బట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ను దాన్ని బట్టి కూడా ఆర్థిక సాయం ఇవ్వాలి. అనర్హులకు గుర్తించి ఇవ్వడం ద్వారా అర్హులకు ఉపయోగం అయ్యే అవకాశం ఉంటుందని కూడా అధికారులు గుర్తించారు. ఇక కుటుంబాల్లో మొదటి విడతలో భాగంగా ఒకరికే అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కో కుటుంబంలో 2-3 పోటీ పడుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విడతలో ఈ దశలో మాత్రం కుటుంబంలో ఒక్కరికే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా మొత్తానికి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన దరఖాస్తులు వెల్లువల వచ్చాయి. జూన్ 2న 5 లక్షల మందికి అయితే మాత్రం యూనిట్లుగా గుర్తించి వారికైతే మాత్రం ఆ రోజు వాళ్ళకు సర్టిఫికేట్లు కూడా అందజేయబోతున్నారు. ఇక యూనిట్లకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. గ్రౌండింగ్ కూడా నడుస్తుంది. ఆ గ్రౌండింగ్ ప్రాసెస్ కూడా ఇక అధికారులు అయితే తలమునకలై ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క రాజీవ్ యువ వికాసాన్ని మాత్రం అత్యంత ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వం ఎత్తిస్తుంది. దీని ద్వారా ఇవ్వడం ద్వారా యువతకు ఒక ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. సొంతంగా వాళ్ళపై వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. స్వయం ఉపాధి కల్పించడం ద్వారా కాస్త నిరుద్యోగ % కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నట్టు కూడా ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక దరఖాస్తులు పెరిగిపోయాయి. ఇటు ఈ సిబిల్ స్కోర్ అనేది చాలామందికి ఒక భయం ఉంది. కానీ సిబిల్ స్కోర్ విషయంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. సిబిల్ అనేది లింక్ అనేది సంబంధం లేదు, అదొక అపోహ మాత్రమే. ఎవరు కూడా అభద్రతా భావనకు లోన్ కావాల్సిన అవసరం లేదు. సిబిల్తో సంబంధం లేకుండా ఆర్థిక సాయం ఇస్తామని ఇటు ప్రభుత్వం చెప్తుంది. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం చాలామంది ఇటు లోన్ అత్యంత తక్కువ రావడం, ఇక తక్కువలో మళ్ళీ ఏకంగా దీంట్లో సబ్సిడీ రావడంతో సబ్సిడీ కోసం చాలామంది అయితే మాత్రం చాలా గంపెడ ఆశలు పెట్టుకొని భారీ స్థాయిలో అప్లై చేసుకున్నారు. ఇందులో భాగంగా 50,000 లోపు మాత్రం ఇక జీరో అంటే 50,000కు 0 లోన్ ఉండడంతో
ఇక 50,000 సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత 1,00,000 నుండి 2 లక్షల కంటే ఎక్కువ 2 లక్షల నుండి 4 లక్షల వరకు అయితే 4 లక్షల వరకు అయితే మాత్రం చాలా దరఖాస్తులు వచ్చాయి. ఎందుకంటే 50,000 నుండి 4 లక్షల లోపు ఆర్థిక సాయం అందించేలాగా ఈ యొక్క యూనిట్లు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న నేపథ్యంలో పెద్ద యూనిట్లకే ఎక్కువ చాలామంది కూడా ప్రాధాన్యత కూడా తీసుకున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే నిరుద్యోగ యువతీ యువకులకు ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ సంబంధించిన ఆశావాహులకు స్వయం ఉపాధి కల్పించడానికి రాజీవ్ యువ వికాసాన్ని ప్రారంభించారు. ఈ యొక్క పథకము అయితే మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జూన్ 2న పూర్తి స్థాయిలో ఇక ఆశావాహులకు ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. మే 25న మాత్రం జిల్లాల వారీగా ఆ జిల్లా మంత్రుల అనుమతితో ఈ యొక్క ఎంపిక ప్రాసెస్ అయితే ఉండబోతుంది. మొదటి దశలో భాగంగా 5 లక్షల మందికి అయితే మాత్రము గుర్తించి వాళ్ళకి ఆర్థిక సాయం అందించేలాగా ప్లాన్ చేస్తుంది. వచ్చే 3 నెలల్లో మాత్రం నెలకు 2,000 కోట్ల చొప్పున విడుదల చేసేలాగా ఆర్థికంగా అన్ని రకాల సదుపాయాలు అయితే మాత్రం ఇక ఫైనాన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే సిద్ధమైంది. ఇలా రాజీవ్ యువ వికాసం సంబంధించిన ప్రాసెస్ చివరి దశకు వచ్చింది. ఎంపిక ప్రాసెస్ ఇక మరికొద్ది రోజుల్లో ఉండబోతుంది. ఇక జూన్ 2న మాత్రం ఇది లబ్ధిదారులకైతే మాత్రం వాళ్ళకు పత్రాలు అయితే తెలంగాణ ప్రభుత్వం అందజేయడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.